బ్రేకింగ్ న్యూస్ ఎట్టకేలకు మనసు మార్చుకున్న విజయ్ తలపతి భార్య సంగీత. అయితే గతంలో కూడా ఈ జంటపై చాలా రూమర్స్ వచ్చాయి. అయితే ఎన్నికలకు ముందే అంటే విజయ్ తలపతి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఒక 4 నెలలకే తన భర్త నుండి విడాకులు కావాలి అంటూ కోర్టుకెక్కింది సంగీత. అయితే ఇదే క్రమంలో వేరే ఒక నటితో వివాహేతర సంబంధం విజయ్ పెట్టుకున్నాడు. దీని కారణంగా నేను విజయ్తో ఉండలేకపోతున్నాను, నన్ను నా పిల్లల్ని దూరం పెట్టేశాడు అంటూ ఈ విధమైన కథనాలు కోర్టులో చెప్పి తన భర్త నుండి నాకు విముక్తి కావాలి, ఎలాగైనా విడాకులు ఇప్పించండి అంటూ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విధంగా కోర్టుకు చెప్పుకుంది సంగీత. అదే క్రమంలో కూడా టీవీకే అధినేత అయితే ప్రస్తుత సీఎం అయిన విజయ్ తలపతి కూడా ఎన్నికల క్యాంపింగ్ చేసేటప్పుడు ఒక మీటింగ్లో నా భార్యకి నాకు మధ్య ఉన్న విషయం అది వ్యక్తిగతం, ఆ విడాకులు అనేటివి మా వ్యక్తిగతం, పార్టీ వాసులు కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ దీనిపైన ఫోకస్ పెట్టొద్దు అన్నట్టు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా మనం గతంలో కూడా చూసాం. ప్రస్తుతానికి ఘటనకు సంబంధించి తన భర్త నుండి విడాకులు కోరుకున్న ఈ సంగీత అయితే కోర్టు ఇచ్చే నోటీసుల నుండి తను ఇచ్చిన కంప్లైంట్ని రివర్స్ తీసుకుంది. కోర్టు హియరింగ్ ఉన్నప్పుడు విజయ్ తలపతి భార్య అయిన సంగీత ఆన్లైన్లో తను ఆ హియరింగ్ని విన్నారు. అయితే దాని తర్వాత తన భర్త నుండి నాకు విడాకులు వద్దు, నా భర్తతోటే నేను కలిసి ఉండాలి అనుకుంటున్నానని తను కోర్టుకి చెప్పినట్లుగా సమాచారం వచ్చింది. అయితే ఇది విన్న కోర్టు తన నోటీసులను వెనక్కి పంపింది. ఏదైతే ఆ కేసు ఫైల్ అయిందో ఆ కేసుని కూడా కొట్టేశారు. అయితే గతంలో కూడా విజయ్ తలపతి నుండి ఎటువంటి అప్డేట్స్ రాలేదంటే తను స్వయంగా తన భార్యకి డివోర్స్ కావాలి అని తను ఎక్కడ పలకలేదు, ఏ కోర్టును కూడా ఆశ్రయించలేదు. అయితే తన భార్య వేరే సహనటితో అతనికి వివాహేతర సంబంధం ఉంది, ఇద్దరు కలిసి బయట దేశాలకు వెళ్తున్నారు, అదేవిధంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఈ విజయ్ భార్య అయిన సంగీత కూడా పేర్కొనింది. అయితే ఇవన్నీ చూసిన తర్వాత తన భర్త నుండి విడాకులు కావాలని తానే మొదటగా కోర్టుకు వెళ్ళింది. అయితే ఈ కోర్టుకు వెళ్ళిన సమయంలో విజయ్ తలపతి ఎన్నికల క్యాంపింగ్ చేస్తున్నారు. అయితే ఈ విడాకుల గొడవ అనేది విజయ్ ఓటు బ్యాంకు కొట్టే అవకాశాలు ఎక్కువ కనిపించినప్పటికీ ప్రజలు కూడా ఏ విధమైన ఎఫెక్షన్ అంటే వ్యక్తిగత విషయాలను పట్టించుకోకుండా ఓట్లు వేసినట్లుగా ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈ ఘటన తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా షాక్కి గురి చేసిందని చెప్పొచ్చు. అయితే ఏదైతే సహానతితో సంబంధం ఉందని తన భార్య చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకొని తన భర్తతో జీవితం కొనసాగించడానికి సిద్ధమైంది సంగీత. అయితే ఇదే క్రమంలో గతంలో కూడా హీరోయిన్ త్రిష విజయ్ తలపతికి సంబంధించి పోస్టులో కానీ ప్రమాణ స్వీకారానికి కానీ తను వెళ్ళి విజయ్తో మాట్లాడినట్టుగా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లుగా మనం చూసాం. చాలామంది తమిళనాడు ప్రజలు కూడా ఈ విధమైన కామెంట్స్ కూడా చేశారు. అయితే సంగీత నుండి ఒకవేళ డివోర్స్ అనుకున్న తర్వాత విజయ్ తలపతి త్రిషను పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా తమిళనాడులోని ప్రజావర్గం మాట్లాడుకున్నట్లుగా సమాచారం ఉంది. అయితే మొత్తానికైతే తన భర్త నుండి విడాకులు వద్దు అంటూ తిరిగి కోర్టును ఆశ్రయించి ఆ నోటీసులు వెనక్కి తీసుకుంది. అయితే ఇప్పుడున్న పెద్ద సమస్య ఏంటంటే తిరిగి భర్తతో కలిసి ఉండడానికి సంగీత సిద్ధమవుతుందా అంటే విడాకుల నోటీసులు వెనక్కి తీసుకుంది. అయితే గతంలో కూడా విజయ్ తలపతి కుమారుడు అతని ఇన్స్టాగ్రామ్ పేజ్లో అన్ఫాలో కొట్టేశాడు. అయితే ఇప్పుడు ఈ నోటీసులు వెనక్కి తీసుకున్న క్రమంలో మరి వీళ్ళ ఫ్యామిలీ కలిసి ఉంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు.